7 times the 7th term, 7 times the 7th term is equivalent to 11 times the 11th term. 7ని 7వ నంబర్ తోటి మల్టిప్లై చేసి 11ని 11వ నంబర్ తోటి మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూ సమానము. ఏమన్నాడు? ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సమానం అన్నాడు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సమానం అన్నాడు. నవ్వు ఇక్కడ చూస్తే 7 ఇంటూ T7 అంటే ఏంటి? ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి, T1 నుంచి T7 వరకు మొత్తము 6 గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్ వాల్యూ D కాబట్టి A ప్లస్ 6D. 11 ఇంటూ T11 స్టార్టింగ్ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి, T1 నుంచి T11 అంటే మొత్తము 10 గ్యాప్స్ ఉన్నాయి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? D. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? D. రైట్. మనం ఇలా ఆలోచించుకుంటూ రాస్తే చాలా సులువు అయిపోతుంది సార్. 7 ఇంటూ A 7A, 7 ఇంటూ 6 42D, 11 ఇంటూ A 11A, 11 ఇంటూ 10 110D. 11A నుంచి 7A కనుక తీసేస్తే మిగిలింది 4A. 110D నుంచి 42 తీసేస్తే మిగిలింది ఎంత? 68D ఈజ్ ఈక్వలెంట్ టు 0. 4 కనుక మనము కామన్ తీస్తే A ప్లస్ 17D ఈజ్ ఈక్వలెంట్ టు 0. 2 రైట్ చరరాశుల లబ్ధము 0 కనుక అవుతే ఏదో ఒక చరరాశి 0 కావాలి. 4 0 అయ్యే క్వశ్చనే లేదు. అంటే A ప్లస్ 17D 0 కావాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ నుంచి 17 గ్యాపులు దాటాను. అంటే నేను రీచ్ అయిన వాల్యూ ఏంటి? T18. T18 ఈజ్ ఈక్వలెంట్ టు 0. T18 ఈజ్ ఈక్వలెంట్ టు 0. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 7 టైమ్స్ 7th టర్మ్ నాకు T7 కావాలి. బయలుదేరాల్సిన స్టార్టింగ్ పాయింట్ ఏంటి? T1. ఏ నుంచి స్టార్ట్ అయ్యాను? 7 టర్మ్స్ అంటే 6 గ్యాపులు వెళ్ళాలి. ప్రతిసారి గ్యాప్ విలువ ఎంత? D. 11 ఇంటూ T11 అంటే T1 నుంచి స్టార్ట్ అవుతున్నాను, 11 వరకు వెళ్ళాలి. అంటే 10 గ్యాపులు దాటాలి. ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత? D. 7A ప్లస్ 42D ఈజ్ ఈక్వలెంట్ టు 11A ప్లస్ 110D. 11A మైనస్ 7A ఎంత అయింది? 4A అయింది. 110 మైనస్ 42 ఎంత అయింది? 68 అయింది. 4 కామన్ తీస్తే A ప్లస్ 17D. స్టార్టింగ్ నుంచి 17 గ్యాపులు వెళ్తే మనం రీచ్ అయ్యే టైం ఏంటి? వాల్యూ ఎంత? T18. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో రైట్ ఒక డైరెక్ట్ ఒక ఐడెంటిటీ ఉన్నది. అది యూజ్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సార్ ఆ ఐడెంటిటీ ఏంటంటే A టైమ్స్ TA, A టైమ్స్ TA ఈజ్ ఈక్వలెంట్ టు B టైమ్స్ TB, TA ప్లస్ B ఈజ్ ఈక్వలెంట్ టు 0. డైరెక్ట్గా మనకు TA ప్లస్ B వస్తుంది. డైరెక్ట్గా మనకు TA ప్లస్ B వస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే 7 టైమ్స్ T7 is equivalent to 11 times T11. TA plus B. 7 plus 11 ఎంత? 18. T18 is equivalent to 0. డైరెక్ట్గా రాయొచ్చు. దీన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. A times TA is equivalent to B times TB. Yes, A plus B is equivalent to 0. TA plus B is equivalent to 0. I hope it is clear, right? A plus B is equivalent to నెక్స్ట్ వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నౌ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్ PYQలో వచ్చిన క్వశ్చన్. మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్ PYQలో వచ్చిన క్వశ్చన్. చాలా లాజికల్గా దీన్ని సాల్వ్ చేద్దాం. జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఐడెంటిటీ ఇస్తారు. ఇప్పుడు నేను ఆ ఐడెంటిటీని ప్రూవ్ కూడా చేస్తాను. ఐడెంటిటీ ఏంటంటే SA ఈజ్ ఈక్వలెంట్ టు SB, SA ఈజ్ ఈక్వలెంట్ టు SB, SA ప్లస్ B ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఇది మనకు NCERT, CBSE, ICSE టెక్స్ట్ బుక్లో శ్రేణుల చాప్టర్లో డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉంటుంది. దానికి ప్రూఫ్ కూడా చెప్తాను సార్. SA ఈక్వలెంట్ టు SB, SA ప్లస్ B ఈజ్ ఈక్వలెంట్ టు 0. సబ్స్టిట్యూట్ చేస్తారు. S11 is equivalent to S19. 11 plus 19 is
30, S30 is equivalent to 0. S30 is equivalent to 0. Now, write method 2. ఈ క్వశ్చన్ కనుక నాకు ఇస్తే నేను ఇలా సాల్వ్ చేస్తాను సార్ లాజికల్గా. ఎందుకనంటే మనం ఫస్ట్ క్లాస్లో మధ్యగతము గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఆ మెథడ్ యూస్ చేద్దాం. అంకమధ్యమము అనంటే మధ్యస్థానము. అంకమధ్యమం అన్నా గుణమధ్యమం అన్నా ఎప్పుడూ మధ్యస్థానం తీసుకోవాలి. మధ్యస్థానం అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని వాల్యూలు ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ అన్ని వాల్యూలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నాకు 10 టర్మ్స్ ఉంటే రైట్ సైడ్ కూడా నాకు 10 టర్మ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 6 టర్మ్స్ ఉంటే రైట్ సైడ్ కూడా నాకు 6 టర్మ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ని చాలా మధ్యగతము నుంచి సాల్వ్ చేద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్, 11 టర్ములను కూడితే ఆ 11 టర్మ్స్ని T1, T2, T3, T11 అని అనుకుంటున్నాం. వీటన్నిటినీ కూడితే వచ్చేదే S11 ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ 19. అదే సీక్వెన్స్లో ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తము 19. T12, 13, 14, 15, 16, 17, 18, 19. ఒక సీక్వెన్స్ ఉందట సార్. కొన్ని ఎలిమెంట్లు వరుసగా రాసుకుంటూ వెళ్ళాను. రాసుకున్న తర్వాత వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫస్ట్ 11 టర్మ్స్ని కూడితే నాకు ఎంతైతే వాల్యూ వచ్చిందో మొత్తము 19 టర్మ్స్ని కూడితే నాకు అంతే వాల్యూ వచ్చింది. క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఈ మొత్తాన్ని కూడితే నాకు ఎంత వాల్యూ వచ్చిందో అది మొత్తము 19 టర్మ్స్ కూడితే నాకు అంతే వాల్యూకి సమానం అన్నాడు. ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19. దీన్ని లాజికల్గా ఆలోచిస్తే సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ని కూడి మిగతా 8 టర్మ్స్ని కూడితే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 19 టర్మ్స్కి ఈక్వల్ అవ్వాలి. అంతే కదా సార్? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు T1 ప్లస్ T2 అండ్ సో ఆన్ అప్ టు T11, T12 నుంచి T19 కూడుకుంటూ వెళ్తే ఇది కూడాను కూడితే మొత్తం ఎంత వస్తుంది? 19 వస్తుంది. కానీ నా క్వశ్చన్లో ఈ రెండు సమానం అన్నాడు. అంటే ఇది సమానం గనక అవుతే సమ్ ఆఫ్ నెక్స్ట్ 8 టర్మ్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. సమ్ ఆఫ్ నెక్స్ట్ 8 టర్మ్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. సమ్ కూడిన వాల్యూ కనుక 0 అవుతే దీని యొక్క సగటు ఏమవుతుంది? ఆర్ అంక మధ్యమము ఏమవుతుంది? సగటు అని అంటే కూడిన మొత్తము బై నంబర్ ఆఫ్ వాల్యూస్. మొత్తము 8 టర్మ్స్ని కూడితే 0 వచ్చింది అంటే ఇది కూడా 0 అవుతుంది. ఈ 8 టర్మ్స్ చిట్ట చివరి యొక్క 8 టర్మ్స్ యొక్క సగటు ఎంత అవుతుంది సార్? 0 అవుతుంది. సార్ ఎందుకు సార్ 0 అవుతుంది? ఫస్ట్ 11 ప్లస్ నెక్స్ట్ 8 ఈక్వలెంట్ టు టోటల్ 19. ఫస్ట్ 11 ప్లస్ నెక్స్ట్ 8 ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19. ఇది ఫస్ట్ 11 ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ 19 అంటే సమ్ ఆఫ్ నెక్స్ట్ 8 ఏమవుతుంది? 0 అవుతుంది. సమ్ ఆఫ్ నెక్స్ట్ 8 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అని అంటే 4 టు ద లెఫ్ట్, 4 టు ద రైట్. మధ్యగతం వాల్యూ ఏంటి సార్? మధ్యగతం అంటే లెఫ్ట్ సైడ్ ఎన్నైతే టర్మ్స్ ఉంటాయో రైట్ సైడ్ అన్ని టర్మ్సే ఉంటాయి. 4 లెఫ్ట్, 4 రైట్. మధ్యగతం అంటే ఏంటి? T15.5 0, 15.5 0. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ 30 టర్మ్స్ అడుగుతున్నాడు. 30 టర్మ్స్ అంటే 15 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 15 టర్మ్స్ రైట్ సైడ్ ఉంటుంది. మిడ్ వాల్యూ ఎంత? 15.5. సగటు 0 అయినప్పుడు సమ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సగటు 0 అయినప్పుడు సమ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఈ క్వశ్చన్లో రూట్ కాజ్ ఏంటంటే ఏవైతే చిట్ట చివరి 8 టర్మ్స్ ఉన్నాయో దాని సగటు ఏదైతే ఉందో
దాని సగటు ఏదైతుందో అది అడిగిన క్వశ్చన్కి సగటు, అది అడిగిన క్వశ్చన్కి సగటు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మొత్తం 19 టర్మ్స్ అంటే చిట్ట చివరి 8 టర్మ్స్ కూడితే 0 రావాలి. 8 నంబర్లను కూడితే 0 రావాలి. ప్రతి ఒక్కటి 0 వాల్యూ అని చెప్పలేదు, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చిట్ట చివరి 8 సంఖ్యలను కూడితే నాకు 0 రావాలి. కూడితే 0 వస్తే, సమ్ గనక 0 వస్తే ఈ చిట్ట చివరి 8 టర్మ్స్ యొక్క అంక మధ్యమము కూడా నాకు 0 రావాలి. ఎందుకంటే కూడితే 0 వచ్చింది కాబట్టి. 4 లెఫ్ట్ 4 రైట్, 4 లెఫ్ట్ 4 రైట్. అంక మధ్యమం ఎంత సార్? 15.5. సగటు 0 అయినప్పుడు నాకు మొత్తం కావాల్సింది 30 టర్మ్స్. 15 టు ద లెఫ్ట్, 15 టు ద రైట్. మిడ్ వాల్యూ ఎంత? 15.5. మిడ్ వాల్యూ ఎంత? 15.5. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ యొక్క రూట్ కాజ్ ఏంటంటే చిట్ట చివర ఏదైతే 8 టర్మ్స్ ఇచ్చాడో దాంట్లో ఉన్న సగటు క్వశ్చన్ సగటుకి. కాబట్టి నేను ఆ 2 డాట్స్ని కనెక్ట్ చేయగలిగాను. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?